ఇలా మీరు ఎప్పుడో ఇది చేస్తారని ఎప్పుడో చెప్పాడు మన ప్రభు, ఎప్పుడో 2000 సంవత్సరాల క్రితమే చెప్పాడు. కానీ భయం కాదు, భయం కాదు. మరణాన్ని కౌగిలించుకునే సమాజం క్రైస్తవ సమాజం. క్రైస్తవ సమాజం వైలెన్స్కు వెళ్లే సమాజం కాదు. వీటన్నిటిని చూపించి మీ పిల్లలకి నేర్పించాల్సింది ఏంటో తెలుసా? వాళ్ళు వస్తున్నారు మనం ఎత్తేసుకుందాం కాదు, ప్రేమించండి. అదే ప్రభు చెప్తున్నాడు. అయితే ఇలా చెప్తూ ఉన్న క్రమంలోనే ఆయన ఒకరికి దేవుని రాజ్యం ఇలా ఉంటుంది, దేవుని రాజ్యం ఇలా ఉంటుంది అంటే ఇందుకు ఏంటి అన్నిటికంటే గొప్ప ఆజ్ఞ ఏంటి అని అంటే, నేను ముందు చదివానే అది చదివాడు. మరి నువ్వు చెప్పావుగా అయిపోయింది కానీ అంటే కాదు ఇంతకు నా పొరుగువాడెవడు అని అడిగాడు. నా పొరుగువాడెవడు? మా ఊర్లో ఉన్నవాడే నా పొరుగువాడు కాదు, మా ఇంటి పక్కనోడే నా పొరుగువాడు కాదు. నగరాలు మాకు అవే నేర్పాయి, మరి మేము కట్టుకున్న నిర్మాణాలు అవే నేర్పాయి. మనుష్యుడు సృష్టించుకున్న సంకల్పం, మనుష్యుడు సృష్టించుకున్న సిస్టమ్స్, మనుష్యుడు సృష్టించుకున్న వ్యవస్థలు మనిషికి దూరం చేస్తాయి. ఇంత బైబిల్ తెలిసిన వ్యక్తి ఏమడుగుతున్నాడు అని అంటే, నాకు పొరుగువాడెవడు? ఒక గోడ కట్టేసుకుని ఇశ్రాయేలు వాడు మాత్రమే నా పొరుగువాడు అని అనుకుంటున్నాడు. లేకపోతే ఆ ఇశ్రాయేలీలో ఉన్నటువంటి పరిసయుడు మాత్రమే నాకు పొరుగువాడు అని ఈయన అనుకుంటున్నాడు. ప్రభు అన్నాడు కాదు బాబు, నువ్వు మనిషివి, నువ్వు సాధారణమైన మనిషివి. నువ్వు ప్రకటించినటువంటి నీ విశ్వాసంలోనికి, నువ్వు ప్రకటించినటువంటి నీ మత శాఖ పరిధిలోనికి ప్రజలు రాలేదని చెప్పి ఆ పెళ్లి దుస్తులేవి అని అడిగే హక్కు నీకు లేదు. నువ్వు పిలవాలి, అందరినీ పిలవాలి, నీ నగరం కోసం పిలవాలి, మధ్యస్థగా నిలబడి పిలవాలి, నీ శాటిలైట్ సిటీని పిలవాలి, రాజమండ్రిని పిలవాలి, హైదరాబాద్ని పిలవాలి, జంగారెడ్డిగూడెంను పిలవాలి, విశాఖపట్నం పిలవాలి, అన్ని నగరాలను పిలవాలి. పిలవడమే నీ పని. వచ్చిన వారు దేవునికి అర్హులా కాదా చూసుకునేది ఆయన పని. ఆయన అడుగుతాడు. ఆయన వాళ్ళనే కాదు, నిన్ను కూడా అడుగుతాడు. ఏం వేసుకున్నావు నువ్వు అని. ఓ అందరినీ పిలిచావు, మరి నీ వస్త్రాలేవి అని కూడా అడుగుతాడు. ఈ ఒక్క మాటను వినండి, నేను ముగిస్తాను. ఏ ఒక్కడూ లేడు. లిపిర్ యథాస్తే నైకోపి ధార్మికో జన తథా జ్ఞానీశ్వర జ్ఞానీ మానవ కోపి నాస్తి. విమార్గగామినః సర్వే దుష్కర్మకారిణః ఏకో జనోపినో తేషాం సాధుకర్మ కరోతి చ. రోమిలకు రాసిన పత్రిక 8 సరిగా. రోమిలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 10, 11, 12. ఏ ఒక్కడు లేడు, నీతిమంతుడు ఒక్కడు లేడు, నువ్వు కూడా కాదు. నీ నీతి నీ స్టాండర్డ్స్కు సరిపోతుంది, అక్కడ పెట్టుకో. ప్రతొక్కడిని వెళ్ళి ఆడి నీతి మార్చడం కోసం నువ్వు గొప్ప అని వారు తక్కువ అని చూపించే ప్రయత్నం చేయకు. అది మతం. రాజ్యం ఏం చెప్తుందో తెలుసా? కలుపు, పిలువు, స్త్రీల కోసం నిలబడు, పిల్లల కోసం నిలబడు, బలహీనల కోసం నిలబడు, బడుగు బలహీన వర్గాల కోసం నిలబడు. మతం కోసం కాదు. నీ ప్రజలను కట్టు, అందరినీ పిలువు. వాడి దగ్గర వస్త్రం ఉందా లేదా, వస్త్రం ఇవ్వడం కోసం ప్రయత్నం చేయి వీలైతే. పెద్దన్న వ్యవహారం వద్దు, తండ్రి వ్యవహారం. ఈ రాత్రి సువార్త చెప్పే వారికి రాజ్య సువార్త ఎలాగూ చెప్పాం. మనలో మనం నేర్చుకోవాల్సినటువంటి రాజ్య సువార్తకు సంబంధించిన విలువలు సాటి మనిషిని, సాటి విశ్వాసి అని మాత్రమే కాదు, సాటి మనిషిని గౌరవించడం, సాటి మనిషిని ప్రేమించడం. ఇదే దేవుని రాజ్యం. ఈ దేవుని రాజ్య స్థాపనలో మనందరం ఐక్యపడాలి, మనందరం కలిసికట్టుగా పనిచేయాలి, ప్రేమతో ఈ రాజ్యాన్ని కట్టాలి. ఎందుకు అనంటే రాజ్యం నీది. తర్వాత రాజ్యము ఇప్పుడేగా చెప్పారు. ఎందుకనగా రాజ్యం శక్తి, రాజ్యం ఆయింది, మంది కాదు. శక్తి ఆయిందే, మంది కాదు. మరియు మహిమ, ద గ్లోరీ ఆఫ్ హిస్ స్టోరీ ఈజ్ ఆర్ ఇట్ బిలాంగ్స్ టు హిమ్. ఆయింది మహిమ. మధ్యలో మనం తుమ్మితే ఊడిపోయే ముక్కు. వీలైతే ఆయనకు కోఆపరేట్ చేద్దాం, లేకపోతే ఆయన పీకినప్పుడు మనల్ని కూడా పీకుతాడు. గురుగులతో పాటి అంటే గోధుమలు అనుకుంటూ మనం ఉన్నాం కదా, మనల్ని కూడా పీకుతాడు. జాగ్రత్త పడాలి. లెట్స్ బౌ అవర్ హెడ్స్. తలలుంచుకుంటే ప్రార్థించుకుందాం. నేను అనుకున్నాను ఎవరైనా ఆవులిస్తారేమో ఆపేద్దామని. ఎవరు ఆవులించలేదు. దాన్ని బట్టి నాకు అర్థమైంది ఏంటంటే మీరు కథలు బాగా వింటారు. కంటిన్యూనా పర్లేదు, ఎక్కువ చేస్తే కొడతారు. తలలుంచుకోండి, ప్రార్థిద్దాం. ప్రభు వైపుకు చూద్దాం. దేవుని రాజ్యం గురించి ఈరోజు విన్నారు. మతం గురించి, మతంలో ఉన్న అనేకమైనటువంటి అంశాలు మీకు ఎలాగో తెలుసు. కానీ దేవుని రాజ్యం సాటి మనిషి పట్ల సహృదయం, సాటి మనిషితో సహోదర భావం. మన పాటలు అందుకే, మన పనులు అందుకే, మన ప్రేమ అందుకే. ఈ ప్రాంతంలో ఈ నల్లట్ట పుస్తకాన్ని మోసుకుని వచ్చిన వారు బడుల ద్వారా, ఆసుపత్రుల ద్వారా అదే చేశారు. అందుకే మీరందరూ ఈరోజు దేవుని రాజ్యంలో భాగం. నేను చచ్చిపోయి ఎక్కడికో వెళ్తాను అన్న సువార్త కాదు మీ తల్లిదండ్రులు విన్నది. నువ్వు మనిషివి, దేవుని స్వరూపం, దేవుని పోలికలో ఉన్నావు. ఇది దేవుని ఆలయ నిర్మాణం. ఆ నిర్మాణంలో నీ భాగం ఏంటి అని అడుగుతున్నారు. ఈరోజు రాత్రి నిర్ణయం చేసుకుని వెళ్ళదు, ఊరికే వెళ్ళిపోకు. అలాగే ఈరోజు రాత్రి నీ సహోదరుల కోసం ప్రార్థన చేయకుండా, వారి కోసం పరితపించకుండా, వారి కోసం ఆశీర్వాద వచనాలు పలకకుండా నువ్వు నిద్రపోకు. ఈరోజు రాత్రి ప్రభు నీ మాటలు వింటాడు. అబ్రహాము చేసిన మధ్యస్థ ప్రార్థన 40 మంది ఉంటే అలా చేస్తావు ప్రభు అని చెయ్యవా నువ్వు? చెయ్యి. ఈరోజు రాత్రి ప్రభు వింటాడు. కృప కలిగిన తండ్రి, మా మధ్యలోనికి నీ వాక్యము ద్వారా
మమ్మల్ని ప్రోత్సహించి, మమ్మల్ని బలపరిచి, మాకు కావలసినటువంటి పోషణనిచ్చి ప్రభువా, ఈ రాత్రి ఏ ఒక్కరిని ఖాళీ చేతులతో పంపక, ఖాళీ హృదయంతో పంపక, నీ మనస్సు నెరిగిన, నీ రాజ్యమును అనుభవించే నగరములు కాదు, మా మానవ నిర్మిత నగరములు కాదు, ఒకరోజు నువ్వు నిర్మిస్తున్నటువంటి నగరం, పరిశుద్ధ పట్టణం, మేమెక్కడికో వెళ్ళేది కాదు, దిగి రాబోయే పరిశుద్ధ పట్టణం, ఆ నూతన యెరూషలేము కొరకు వేచి చూడటానికి మా ప్రయాణమని గమనించి, ఆ పరిశుద్ధ పట్టణంలోనికి ప్రవేశించడానికి మమ్మల్ని మేము, ఆ విందులోనికి పాల్గొనడానికి మమ్మల్ని మేము సిద్ధపరచుకున్నట్లు, మా వస్త్రములను మేము శుభ్రపరచుకున్నట్లు సహాయం చేయమని ముందున్న కార్యక్రమంలో మీ చేతులకు అప్పచెప్పుకుంటూ చిన్న ప్రార్థన యేసు నామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి.